చూస్తా చూస్తే రాకెట్ల పండుగ రానే వస్తున్నది. ఈసారి 2 దినాలు సెలవు పెట్టుకొని రాశెళ్ళే అని చెప్పిర్రు మా అన్నలు. పట్టు చీర కావాలన్నా బంగారం కావాలన్నా ఏం కావాలో చెప్పు అని అడిగిర్రు. ఏమొద్దన్నా మీరు మంచిగుంటే చాలు అని చెప్పిన. అన్నట్టు అన్న శెల్లెళ్ళ ముచ్చట చెప్తుంటే యాదకొచ్చింది. ఇగో తెలంగాణలో ఇప్పుడు ఈ అన్న శెల్లెళ్ళ గురించే మాట్లాడుకుంటుర్రు చాలా మంది. అన్న కారు పార్టీ చెల్లెలు తెలంగాణ జాగృతి ఇద్దరికి బాస ఒక్కరే అయినా బాటలు మాత్రం అలాగలాగ నడుస్తున్నాయి. కారు పార్టీ లీడర్లంతా ఓ దిక్కు తాను ఓ దిక్కు అన్నట్టే అవుతున్నది వ్యవహారం. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న నాడే కవితక్క కూడా మీటింగ్ పెట్టింది. అటు అన్న ముచ్చట్లు ఇటు చెల్లెలు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. పోటాపోటీల మీద నడిచినాయి మీటింగులు. కారు పార్టీ వాళ్ళు విద్యార్థి విభాగం లీడర్లను పిలుచుకొని మాట ముచ్చట చేసిండ్రు. మాజీ మంత్రులు హరీష్ అన్న రామన్న ఇద్దరు లీడర్లు గట్టిగానే నూరిపోసిండ్రు. సినిమా హీరోలు జై తెలంగాణ అంటారు గాని ముఖ్యమంత్రి సార్ అంటలేడు అన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్తా పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు. 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు గంతే. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి, కేటీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి. 2 ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు. అయినా 2 లక్షల ఉద్యోగాలు. మరి సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు. గిట్లా సర్కారు వాళ్ళ మీద మంచిగానే పూస ఉచ్చిండు. కొలువుల కాన్ నుంచి ప్రాజెక్టుల దాకా పథకాల కాన్ నుంచి పనుల దాకా అన్ని తీర్లా అరుచుకున్నారు. గిట్లనే ఇంకో దిక్కు లీడర్లను తయారు చేసే మీటింగు పెట్టుకున్న కవితక్క తెలంగాణ కొరకు బరాబర్ కొట్లాడాలి, అందరూ మంచి లీడర్ల తీరుగా తయారు కావాలి అన్నట్టు మాట్లాడింది. అయితే అటు మల్లాపూర్లో బావబామర్దులు మీటింగ్ పెట్టి తెలంగాణ హక్కులు కాపాడుతాంది కారు పార్టీ అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. ఇటు కొంపల్లిల మీటింగ్ అయిన కవితక్క కూడా తెలంగాణ కొరకు గట్టిగా పోరాటం చేస్తున్నది తెలంగాణ జాగృతి అన్నట్టు మాట్లాడింది. అంత చూస్తా అంటే అటు కేటీఆర్ సారు ఇటు కవితక్క ఇద్దరు మేమంటే మేమే అన్నట్టుంది కదా అనుకుంటారట పబ్లిక్. మరి పోత అన్న చెల్లెళ్ళ నడుమ ఇంకెటువంటి పంచాదులు నడుస్తాయో ఏమో అనుకుంటారట ఇంకింతమంది. పబ్లిక్కు అన్యాయం జరిగితే అన్నలు వస్తారని న్యాయం చేస్తారని చిన్నగున్నప్పుడు ఊర్ల పొంటి మస్తు మాట్లాడుకునేటోళ్ళు. మన మూడుతన్న సినిమాలలో కూడా బగ్గనే చూపించిర్రు. కానీ అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు రోజులు మారినాయి, మనుషులు మారిర్రు, కాలానికి తగ్గట్టు ప్రతి ఒక్కటి మారుతున్నాయి. అందుకే అన్నలు కూడా మారుతుర్రు, అడవులు ఇడిచిపెడుతుర్రు, తుపాకులు వారేసి పబ్లిక్లో కలుస్తుర్రు, కొత్తగా జిందగీ చాలు చేస్తుర్రు. ఆనకాలంలో కూడా అడవుల పొంటి వేట ఆగుతలేదు, జవాన్లు జల్లడ బట్టి ఏరేస్తాన్రు. అందుకే ఇక వశపడక బయటకు వచ్చి లొంగిపోతాన్రు అన్నలు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర దిక్కు మస్తు మంది బయటకు వచ్చి పబ్లిక్లో కలిసిండ్రు. ఇప్పుడు ఏపీలో కూడా 13 మంది అన్నలు పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోయినరు. అందులో 2 మావోయిస్ట్ ఆలుమగలు కూడా ఉన్నారు. అంతేకాదు పోలీసు వాళ్ళకు పెద్ద డంపు కూడా దొరికింది. గదే తుపాకులు, బాంబులు, బుల్లెట్లు, వైర్లు, తాళ్ళు, తపక అన్ని దొరికినాయి. అవి చూడర్రి ఆడికి ఈడికి మట్టగా పేర్చిండ్రు. అడవుల పోంటే ఉన్న ఆయుధాలు మాత్రం గట్టిగానే పెట్టుకున్నారు కదా అనుకుంటారట ఇప్పుడు డంపు చూసిన పోలీసు వాళ్ళు. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు అందరూ శానొద్దుల కింద అన్నలలో కలిసిన వాళ్ళేనాట. అందుకే వాళ్ళ నెత్తుల మీద ఉన్న లక్షల రూపాయలను వాళ్ళకే ఇచ్చేసిండ్రు. 22 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో ఇచ్చిండ్రు. రోజు రోజుకు అన్నల బలం తగ్గుడుతోని జవాన్ల వేట ఎక్కువ అవుడుతోని లొంగిపోయినట్టు చెప్పిండ్రాట. ఇంకో ముచ్చటేంటిదంటే పబ్లిక్ కూడా మారిపోయినరు. వాళ్ళకి ఇప్పుడు అన్నలతోని అవసరం లేదన్నట్టు కూడా చెప్పిండ్రాట లొంగిపోయిన మావోయిస్టులు. ఏపీ నుంచి పోయి అన్నలలో కలిసిన వాళ్ళు ఇంకో 21 మంది దాకా ఉన్నారట. వాళ్ళు కూడా చెప్పునొచ్చి పోలీసు వాళ్ళకు లొంగిపోతే మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పిండు డీజీపీ సారు. ఇంకో దిక్కు 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు దాకా స్మారక వారోత్సవాలు చేయాలని నిర్ణయం చేసిండ్రట మావోయిస్టులు. అందుకే ఏటూరు నాగారం అడవుల పోంటి చెకింగులు గట్టిగా నడుస్తున్నాయి. లొంగిపోయిన అన్నలకు సర్కారు వాళ్ళే ఏదో ఓ పని చూపించే ఎగురం చేస్తుండ్రు. మహారాష్ట్రలోనైతే లగ్గాలు కానోళ్లకు సర్కారు వాళ్ళే లగ్గాలు చేస్తుండ్రు. అడవుల పోంటి ఆగం కాకుండా బయటకు వచ్చి మంచిగా పని చేసుకొని బతుకుర్రి అని చెప్తున్నారు సర్కారు వాళ్ళు. మరి ఏం చేస్తారో ఏమో మిగిలిన అన్నలు. ₹1,00,000 పెట్టి కొన్న బండి 50 కిలోమీటర్లు కూడా మైలేజ్ ఇస్తలేదు, కొని ఏడాది కూడా అయితలేదన్నా అని మెకానిక్కు చూపిస్తే బండ్లకు నీళ్లు పోయినాయి, నీళ్లు కలిసిన పెట్రోల్ పోసిర్రు మేడం అని చెప్పిండు. వెనకటి సంధి పాలల్ల నీళ్లు కలిచుడు చూస్తున్నాం కానీ గీ నడుమ పెట్రోల్ల నీళ్లు కలిసినాయి అనే ముచ్చట్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. నెరీగి వానాకాలంలో ఈగింత ఎక్కువనే అవుతుంది కల్తీ. ఊత పుణ్యానికి బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. అన్న 100 కొట్టు 200 కొట్టు అనగానే మిషన్ల నెంబర్లు ఎత్తుడు, పైపు ట్యాంకులే చెక్కుడు. అందులో పెట్రోలే పడుతున్నదో నీళ్ళే పడుతున్నాయో మనకెట్ట సమజ్ అవుతుంది. ఆగో పెట్రోల్ బంకుకు పోతే నీళ్ళు ఏంటికి పోతారు అనుకుంటారా?
ఓ గట్ల అనుకుంటిగా మనం బురద నీళ్ళల్లో కాలేసినట్టే. గీదేం కాలం? వానకాలం. పెట్రోల్ ట్యాంకీలు ఉండేది భూమిలో. నెరి పట్నంలో చినుకు పడ్డదంటే ఎక్కడ పడితే అక్కడ గంధమై పారుతుంటది వరద. గా భూమిలో ఉన్న పెట్రోల్ ట్యాంకులకు చిన్న తూటుబడి ఉన్న నీళ్లు సర్రున లోపలి కురుకుతాయి. గిట్లయ్యే పట్నంలో చాలా జాగాల్లో నీళ్ల పెట్రోల్ కేసులు ఎక్కువైతున్నాయట. అంతేకాదు ఇప్పుడు మనకు బండ్లల్లో పోతున్న పెట్రోల్లో 10% దాకా ఇథనాల్ కలుపుతున్నారట. గా ఇథనాల్ కలిసిన పెట్రోల్లో సుక్క నీళ్లు కలిసినా మొత్తం పెట్రోల్ అంతా నీళ్ళే అవుతాయట. అందుకే బండ్లల్లో పెట్రోల్ కొట్టించుకునేటోళ్ళు జర చూసుకోండి. అన్న జీరో అనగానే మనం అటు మిషన్ దిక్కు చూస్తాం. ఇటు ట్యాంకులు ఏం పడుతున్నదో ఏం కథనో ఆ భగవంతునికే తెలియాలి. నీళ్ల పెట్రోల్ గీట ఇంజిన్లకు పోయిందంటే ఇక లక్షల రూపాయల బండ్లు చెట్టుకు పోవాల్సిందే. లెక్కకైతే పెట్రోల్ ట్యాంకులు ఎట్టెట్టున్న ఈ పెట్రోల్ బంకులలో ఏమేమి నడుస్తుంది అనే దాని మీద ఆఫీసర్లు ఎప్పటికప్పుడు చెకింగ్లు చేయాలి. నెరి వానకాలంలో అయితే ఇంత ఎక్కువనే నజరేయాలి. కానీ అటువంటిది ఏం కనిపిస్తలేదా ఎక్కడ. పెట్రోల్లో నీళ్లు కలిసినాయని ఎవరిలో ఒకళ్ళు లొల్లి పెట్టినప్పుడే ఆఫీసర్లు చెకింగ్లు చేస్తాండ్రు కానీ ఉత్తప్పుడు అసలే పట్టించుకుంటలేరు. అందుకే జర ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉండుర్రి. పొద్దంతా లేడు కదా అని అనుకుంటే రాత్రి ఆఫీస్కించి ఇంటికి ఓంగా ఎంట వాడుతున్నాడు. ఎంత తప్పించుకుందామని చూసినా ఈడ్చిపెడతలేడు. ఎక్కడనో దగ్గర తగులుతున్నాడు. చిన్న గోస కాదు పొర్రి, అస్సలు వశమైతే లేదు. మస్తు సతాయిస్తున్నాడు, నమ్మించి మోసం చేస్తున్నాడు, నిండా ముంచుతున్నాడు. అగ్గ వాడెవడో అంతగానో షిడాయిస్తుంటే పోలీసు వాళ్ళకు మతలబ్ చేయొద్దా అని అనుకునేరు. ఎందుకంటే వాడు మన మాట ఈనేటోడు కాదు. చూడురు ఎవల్లో ఇంకెవరిలో అనుకునేరు. వానదేవుడు వరద పాశాలతోని గట్టిగా పబ్బది పట్టటాలకు వరద బారిస్తాండిగా. అన్నిటికి మించి అడవుల పోంటి జలపాతాలన్నీ జల జాలు వారుతున్నాయి. ముందుగాల తెలంగాణ నయగార జలపాతం చూసేద్దాం పాండ్రి. అబ్బా ఎంత అందంగా ఉన్నదో చూడర్రే. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బోగత జలపాతం పాలనూరు గోలే పరవళ్ళు దొక్కుతాంది. చెట్లు చేమల పోంచి గుట్ట బండల పోంచి గంధమై పారుకుంటే గంగమ్మ రువ్వడిగా దునుకుతాంటే చూడనికే 2 కళ్ళు దాల్తలేవు. అయితే గీ ముచ్చట చూసినంటేనే బండ్లు కడదాం అనుకునేరు. జలపాతం దగ్గరికి పోనిత్తలేరట. అసలే కొంతమంది ఉన్న కాడు ఉండరు. నీళ్ళలో దిగి కొట్టుకపోతే లేందో కథ అని ముందుగానే ఆఫీసర్లు జలపాతం కాడికి ఎవ్వలని ఇడుత్తలేరట. జర్ర నీళ్ళ రువ్వడి తక్కువైనాక ఇడిచిపెడతారట. ఇంకో దిక్కు అటు వాజేడు మండలంలోనే దూలపురం కాడున్న మాసలొద్ది జలపాతం కూడా మంచిగా పారుతాంది. కొమరం భీం జిల్లాలో ఉన్న మిట్టె జలపాతం కాడికి పబ్లిక్ గట్టిగానే పోతాండ్రు. మెట్లుగా ఉన్న బండల మీదకేంచి మిట్టె జలపాతం జాలు పారుతాంది. కానీ పబ్లిక్ ను కంట్రోల్ చేసేటోళ్లే ఎవ్వరు కానొత్తలేరు. బండల మీద ఎక్కి కొసకేంచి చూసుకుంటా కొంతమంది ఆగమయ్యేటట్టే ఉండ్రు. అసోంటోళ్ళను అదుపులో పెట్టాలి. ఆఫీసర్లు జలపాతాల మీద ఓ నజరేయాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఇగిదిట్లుంటే అన్ని దిక్కుల వానలు గట్టిగానే కొడుతున్నాయి. కొన్ని జాగాల్లో పంటలు మునిగి రైతులు ఆగమైతుండ్రు. పట్నంలోనైతే ముసురు పట్టే ఉంటున్నది. రోడ్ల మీద నీళ్లు జామై ట్రాఫిక్ జాములతో సుక్కలు కానొస్తున్నాయి. అటు ప్రాజెక్టులకు కూడా మీదికేంచి వరద దబాయించి వస్తుంది. ఇంకో 2-3 వద్దులు వానలు పొట్టే కొట్టేటట్టున్నాయట. జర పైలంగుండ్రి అందరూ. మొన్నగా హన్మకొండ పోలీసోళ్ళు బడబడా సప్పుడొచ్చే బైక్ల సైలెన్సర్లను వీకిచ్చి చౌరస్తా కడ టవర్ల లెక్క పెట్టిన ముచ్చట చూపించినాం కదా. అగో గా ముచ్చట చూసి కొందరన్నా మారుతారు అని అనుకుంటే ఈగింత ఎక్కువైతున్నట్లే కొడుతుంది. ఎట్లా అంటే బండి కొనుడు వెంటనే కంపెనీ సైలెన్సర్ను వీకిచ్చి కొత్తది పెట్టుడు. గిట్ల శాన దిక్కునే నడుస్తుంది. అందుకే పోలీసోళ్ళు కూడా మీకు తగ్గట్లే మేం చేస్తామని ఇగో గీ పని ముంగటేసుకుర్రు. పీకేసిన సైలెన్సర్లన్నీ రోడ్డు మీద పెట్టి అటు బాజు రోడ్ రోలర్ తయారుగా నిలబడ్డదంటే ముచ్చటేందో ఈ పాటికే మీకు పురాగా అర్థమయ్యే ఉంటది. ఇది సైలెన్సర్లను పరంపరం దొక్కిచ్చే కార్యమని. ఏలూరు పట్నంలో ఎవళ్ళైతే బడబడా సప్పుడొచ్చే మాడిఫై సైలెన్సర్లు బిగించుకుర్రో వాళ్ళందరి బండ్లకున్న పోగొట్టాలు పీకిచ్చి గీ కథ చేసిర్రు పోలీసోళ్ళు. వర్షెమ్మటి వేర్చి మీదంగా రోడ్ రోలర్ ఓనిస్తే ఒక్కటే దెబ్బకు పాపడాల లెక్క అయినాయి. ఇదే ముచ్చట మీద ఎస్పీ కిషోర్ సార్ మాట్లాడుకుంటా మీ సంబరం కోసం జనం సేవలకు తూట్లు పెడతారా అని మస్తు గరమైండు. అంతేకాదు ఇంకేమన్నాడో ఇన్నుర్రి. యువత ఎవరైతే ఉన్నారో ఇలాంటి సైలెన్సర్లు పెట్టుకొని అమ్మాయిల ముందు పోజ్ కొట్టడము, కొంచెం రౌడీ బిహేవియర్ చేయడము అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని నియంత్రించడానికి ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ అన్ని సీజ్ చేసి
ఇలాంటి ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ సైడ్ నుంచి చెప్తున్నాం. గదన్నట్లు పొల్లగాళ్ళు మంచిగా చదువుకోవాలి అని అయ్యవ్వలు అడిగిందల్లా కొనిస్తుంటే కొందరు ఎక్కడేం ఏర్పడక గిట్ల పనికిరాని శాతలు చేస్తుర్రు. అసొంటోళ్ళ మీద గట్టి నజరే పెడతామని చెప్పుకొచ్చిండు. ఈ మోడిఫై సైలెన్సర్లు చేయంగా తోవెంట పోతున్న చాలా మందికి చెవులు పగిలిపోయే అంత పని అవుతుంది. ఈ కాడ నుంచి మరిన్ని స్పెషల్ డ్రైవ్లు పెడతాం, దొరికితే మాత్రం జైలుకు కూడా పంపుతామని హెచ్చరిక చేసిండు. వాజీబే కదా, బండి అంటే మన అవసరాలు తీరేటట్లు ఉండాలి గాని అవతలోళ్లకు తక్లీఫ్ చేసేటట్లు ఉండొద్దు కదా. ఆ హక్కు కూడా మనకు లేదు. అసొంటిది ఏచులకు పోయి ఎల్లెల్కల పడ్డట్లు కంపెనీతోనొచ్చిన సామాన్లు మార్చుడెందుకు, వేలకు వేలు పోసి కొత్త సైలెన్సర్లు పెట్టుడెందుకు, పోలీసోళ్లకు దొరికి ఉలిగడ్డలకు కూడా పనికి రాకుండా చేసుకురుడెందుకు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి ఈ ముచ్చట చూసినాకనన్నా జనాలు సోయకొస్తారో లేదో గాని పోలీసోళ్ళు మాత్రం మోడిఫై సైలెన్సర్లు బిగించుకుంటోళ్లకు ఆ పనిచేసే మెకానిక్ల మీద ఒక కన్నేసి ఉంచుతాం, దొరికితే మాత్రం ఈపు చింతపండు చేస్తాం అంటుర్రు. చూసుకోరు మరి. ఇవాళ రేపు రోజులు బాగాలేవు. దాచుకున్న రూపాయి 2 రూపాయలు ఎవరికన్నా మితికిద్దాం అనుకుంటే వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో అన్న అనుమానం ఓ దిక్కు. పోనీ ఓ చిట్టైనా వేద్దాము అని అనుకుంటే ఆఖరి దాకా అది ఉంటుందో ఉండదోనన్న బుగులో దిక్కు. గిట్ల ఎవ్వరిని నమ్మేటట్లు లేక పోయే బెంకుల్లో జమ చేసుకుంటుర్రు జనం. అయితే కంచే షేరు వేసినట్లు గా అధికారులు కూడా అవినీతి పాట వాడుతుర్రట. మరి పారి ఇంకా కథ ఏందో చూద్దాం. ఇక గీడ పోస్ట్ ఆఫీస్ కాడ ఖాతా బుక్కులు పట్టుకుని మాట్లాడుతున్నారు చూడుర్రి. గీళ్ళు పోస్ట్ ఆఫీస్ లో పైసలు కట్టి మోసపోయిన బాధితులు. అసలు ముచ్చట్లకు పోతే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లా వీళ్ళందరికీ ఖాతాలున్నాయట. అయితే ఇప్పుడు ఇన్ని పైసలు కట్టుకుంటే బానే జమ చేసుకుర్రు. మరి గీ నడమ ఏమైందో ఏం పాడో గా జమ చేసుకున్న పైసల్ని సైబర్ నేరగాలు కొట్టేసిర్రట. ఇచ్చేంత ముచ్చట ఏందంటే గా సైబర్ నేరగాళ్లతోని కొందరు పోస్ట్ ఆఫీస్ అధికారులు చేయగలిపిర్రట. ఈగేముంది, మొత్తం 2,86 లక్షల రూపాయలు పోతం పెట్టిర్రు. అయితే గీ అక్క ఏదో పని మీద పోయి మా ఖాతాలో ఎన్ని పైసలున్నాయో చూడుర్రి సారు అని అంటే ఖాతాల పైసలు లేవు ఏం లేవు కదమ్మా అని చెప్పిర్రట. దీంతోని ఓష్ని ఖాతా అయిపోయేదలకు 16 లక్షలు వచ్చేది ఉంటే 1 రూపాయి లేదంటారేంది అని పరిశాన్ అయ్యి పై అధికారులకు ఫిర్యాదు చేస్తే గీ లూటీ ముచ్చట బయటపడ్డది. 2030లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది, 16 lakhs రావాలి 2030కి. కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది, అకౌంట్ నంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది. పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు, పాన్ ఇండియా కాదు, ఇచ్చాపురంలోనే జరిగింది. ఇచ్చాపురం బ్రాంచ్ లోనే 34 మెంబర్స్ ఉన్నారు నాతో పాటు. అందరిది ఎవరిది 5 lakhs, ఎవరిది 10 lakhs, ఎవరిది అలా 8 lakhs పెద్ద పెద్ద అమౌంట్ కి టార్గెట్ చేసి ఖాళీ చేసేస్తున్నారు. ఏంటిరా సమస్య దేశం మొత్తం ఉందా అంటే లేదు, ఒక్క వీళ్ళ పైసలు కట్టిన తావులనే అయ్యింది. మరి ఎంతమంది ఎన్నెన్ని పైసలు మాయమైనాయో వాళ్ళనే అడుగుదాము. 10 లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. మీదమ్మా? 5 లక్షలు. 16 లక్షలు. మీదండి? 8 లక్షలు. అదన్నట్లు మొత్తం 9 మంది కూడి సైబర్ నేరగాళ్లతోని ఈ కుట్ర చేసిర్రని అనుమానం వస్తుంది. మీరైతే మీ తిప్పలేందో రాసియుర్రి, మేం విచారణ చేస్తాం, మీ పైసలు ఏడికి పోవు, బరాబర్ ఇస్తామని పై అధికారులు చెప్పిర్రట. అంతేకాదు ఇద్దరిని సస్పెండ్ చేసి కేసు సిబిఐకి అప్పజెప్తుర్రట. అన్నట్లు ఖాతా ఒరిజినల్ బుక్కులు ఇచ్చిపోర్రి అని అంటే ఇయ్యమని చెప్పిర్రట బాధితులు. మరి దానెనక ఏం కత్తున్నదో ఏం పాడో గాని రూపాయి కూడా పెట్టుకుంటే నిండా ముంచిర్రు కదా, మాకెట్ల న్యాయం చేస్తారో చెయ్యుర్రి అని అడగబట్టిర్రు బాధితులు. చూడాలి మరిగా ఏం చేస్తారో. తాటి చెట్టు కిందుండి పాలు తాగుతున్నామని చెప్పిన, సర్కార్ కొలువు చేసుకుంటా లంచం తీసుకోను అని చెప్పిన ఎవ్వరు నమ్మరు కావచ్చు. ఎందుకంటే ఆ కొలువులకున్న పతారా అసొంటిది. అట్లని అందరు అట్లా ఉంటారని కాదు కానీ చాలా మంది లంచాలు లేకుండా ఏ పని ముంగట వేసుకుంటలేరు. అగో అట్లనే ఒడిషా రాష్ట్రం కోరాపూట్లున్న ఓ పెద్ద అధికారి కూడా సర్కారు ఇస్తున్న జీతంలకించి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని డిసైడ్ అయిందట. మరి ఏం తిని బతుకుతుండు అని అంటే పైసలు తిని బతుకుతుండు. కావాలంటే చూడుర్రి, గిది బెంకులో ఉన్న లాకరో గుళ్ళె పెట్టిన కొత్త రకం హుండినో కాదు, ఓ అవినీతి అధికారి ఇంట్లో దొరికిన పైసల పుట్ట. అసలు ముచ్చట ఏందంటే
కోరాపూట్ జిల్లాలో పనిచేసే ఓ మామూలు అడవి అధికారి రామచంద్ర లంచాలతోని కూడేసిన పైసలివి. మరి అయ్యగారి పనితనం విజిలెన్స్ ఆఫీసర్లకు ఎట్లెరికైందో ఏం పాడో గాని సారుకున్న 6 ఇండ్లల్లో ఒకటేసారి చెక్కింగ్లు చేస్తే లచ్చిందేవే మురిసిపోయేంత పైసలు దొరికినాయి. మొత్తం 2.5 కోట్ల దాకా పైకం పట్టుబడ్డది. ఇక బంగారం బిస్కెట్లు, వెండి బిళ్ళలు, అవ్వోటి ఇవ్వోటి షడ్రపడ్ర లెక్కే లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ దేవుళ్ల పేరు మీద కూడా గిన్ని ఆస్తులు లేవు కావచ్చు. ఇక చూడరా దొర్రి మంచం నిండా కడక్ కడక్ నోట్లు ఎట్ల పరిచిర్రో చూస్తుంటే ఇండ్లకించి 2 కట్టలు దొరికినా చాలు మన కష్టాలు తీరుతాయి అని అనిపిస్తుంది కదా. కానీ అడవిని కాపాడమని కొలువిస్తే ఈ పనిమంతుడు పనిపతార పెట్టి లంచాల జాతర చేసిండు. ఈగేముంది, దొరికిన పైకము సొమ్ములన్నీ సీజ్ చేసి ఉత్తమ పనిమంతుల్ని అరెస్ట్ చేసిర్రట పోలీసోళ్ళు. మరి ఒక్క కింద స్థాయి అధికారి ఇంటనే బ్యాంకులకు అప్పులు ఇచ్చే అంత పైకం పట్టుబడ్డదంటే ఇక జిల్లా అంతటున్న పెద్ద అధికారుల ఇంట్లో చెక్కింగ్లు చేస్తే ఇంకెన్ని లారీలు నిండుతాయో ఏమో అని అనుకుంటుర్రు ముచ్చట చూసిన జనాలు. అంతే మరి సర్కార్ కొలువు అంటే చెప్రాష్ కాడ నుంచి మొదలు పెడితే పై అధికారుల దాకా దోసుక తినే దిమాకు ఉండాలి గాని సర్కార్ ఇచ్చే జీతం వాళ్లకు టిప్పులతో సమానం. అందుకే గీ తీర్ల చెలరేగిపోతుర్రు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. చిరుతపులి వార్తలంటే మనకు టక్కున యాదికొచ్చేది ఆదిలాబాదు ఇంకా కొమరంభీం జిల్లాలే. ఎందుకంటే అటంతా జంగులే కాబట్టి ఏనో తాను నుంచి వచ్చి అడ్డేసేది. దాంతో అటు జనాలకు ఇటు పోలీసోళ్లకు కంటి నిండా నిద్ర ఉండకపోయేది. కానీ ఎంతసేపు అక్కడనే ఉండాలా, మా తిరుపతికి ఏం తక్కువ అని అనుకున్న ఓ పులి ఏకంగా తోవెంట పోతున్న ఓ మనిషిని గీ తీర్ల చుడిపెట్టింది. బతికి బయట పడటానికి బాటానా గింజంత కాదు ఆవ గింజంత అదృష్టం ఉన్న సాలు అని చెప్పే ముచ్చట గీది. తిరుపతిలో ఉన్న ఎస్పీ జూ పార్క్ రోడ్డు దిక్కు పొద్దుగా ఎటు పోయేటోళ్ళు అటు పోతుర్రు. అట్లనే ఓ అన్న కూడా బైక్ వేసుకొని ఎటో రువ్వడి మీద పోతుండు. మరి ఎప్పటి సంది నాశపెట్టి చూస్తుందో ఏమో గాని పులి ఒకటేసారి దబుక్కున తోవెంట పోతున్న బైక్ మీద దుంకబోయింది. మరి అందితే లిఫ్ట్ ఇచ్చిండని వెనక కూర్చొని ఏటన్నా పోవునో లేకుంటే మనిషినే అడవిలకు గుంజుకుపోవునో ఏం పాడో గాని జర్ర సేపట్ల ఆగం పుట్టించింది. బండి రువ్వడి మీద ఉండుతోని దొరకకుండా అవతల పడ్డాడుగా మనిషి. అది చూసిన పులి షెట్ జర్ర సేపట్ల నోటికాడి బుక్క పోయేగదరా అన్నట్లు ఎంటనే ఉరికి షెట్లలో పడ్డది. గీ ముచ్చటంతా వెనుకొస్తున్న కార్ డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో ఇరగమరగ తిరుగుతుంది. ఇట్లనే గా మొన్న కూడా రోడ్డు పొంటి హల్చల్ చేసింది. అప్పుడు కూడా ఎవళ్ళు దొరుకుతారా, ఎవరిని నమ్లి తిందామా అన్నట్లు పసి మీద ఉంది. మరి అధికారులు గీ పులిని కంట్రోల్లో పెడతానికి ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని అటు దిక్కు పోవాలంటేనే గజ్జన వణుకుతుర్రు జనాలు. ఇక తిరుపతి పులి ముచ్చట్లు ఇట్లుంటే ఇటు మన హైదరాబాద్లో కూడా పులి బుగులు పుట్టింది. మంచిరేవుల దిక్కున్న షెట్లు పుట్టల పొంటి తిరుక్కుంటా అటు దిక్కు జనాలను సుడివెడుతుంది. అయితే నైట్ డ్యూటీలో ఉన్న గ్రౌండ్స్ పోలీసోళ్ళు చూసి ముచ్చట పై అధికారులకు ఎరక చేసిర్రు. దీంతోని ట్రాప్ కెమెరాలు ఇంకా బోన్లు పెట్టి పట చూస్తుర్రు. ఆయన కూడా సిక్కినట్లే సిక్కి తప్పించుక తిరుగుతుందట. మరి కొండలు గుట్టల పొంటి తిరుగుతున్న గా పులిని ఇంకేం చేసి పట్టుకుంటారో ఏమో గాని అటు దిక్కు పోవాలంటేనే బుగులు పడుతుర్రు జనాలు.